కర్నూలు జిల్లా అప్సారి మండలం కైరకొప్పుల గ్రామంలో పిడకల సమరం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. అశ్వంపై నరసింహారెడ్డి రాకతో ప్రారంభమైంది ఈ వేడుక. ఇక సాయంత్రం కారుమంచి రెడ్డి వంశస్థుడు నరసింహారెడ్డి ఖడ్గం ధరించి అశ్వంపై మంది మార్బలంతో కైరుప్పలకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాల అనంతరం యాత్రికులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలను విసురుకుంటారు. పిడకల దాడిలో గ్రామం మొత్తం కూడా ధూళిమయంగా మారింది. ఇక ఈ పోరులో సుమారు 35 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ పిడకల యుద్ధం ముగిసిన తర్వాత ఇరు గ్రూపుల వారు కలిసిపోవడం విశేషం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పత్తికొండ సీఐ రవిశంకర్ రెడ్డి, 2 ఎస్ఐలు అలాగే 56 మంది సిబ్బందితో కలిసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సరము అనగా తెలుగు ఉగాది ఏదైతే తెలుగు సంవత్సరాది ఉందో ఈ ఉగాది అయిపోయిన అనంతరము యథాప్రకారము ఈ కైరుప్పల్ అనే గ్రామంలో సాంప్రదాయబద్ధంగా భద్రకాళి మాతకు తర్వాత వీరభద్ర స్వామికి మధ్యన ఈ పిడకలు ఒకరితో ఒకరు వేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఇక్కడ నుగ్గులాట అని చెప్పేసి స్థానికంగా అంటారు. ఈ సాంప్రదాయం అనేది ఈ వీరభద్ర స్వామి తర్వాత భద్రకాళి మాత వీరిద్దరి వివాహ సందర్భంగా గ్రామంలో మొత్తం 2 గ్రూపులుగా విడిపోయి, అంటే అమ్మవారి తరపున కొన్ని కులాలు, స్వామివారి తరపున కొన్ని కులాలు విడిపోయి ఒకరిపైన ఒకరు మనం మామూలుగా యథావిధిగా రంగులు చల్లుకునే విధంగా ఇక్కడ పిడకలు ఆ రోజుల్లో సాంప్రదాయంగా ఒకరిపైన ఒకరు వేసుకోవడం అనేది జరిగింది. అదే అనాదిగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ పిడకలు ఒక వారం 10 రోజుల నుంచి దాన్ని ఎండబెట్టుకుని తర్వాత వాటితో ఇక్కడ వేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ దినము సాంప్రదాయబద్ధ ప్రకారము ఈ కారుమంచి నుంచి గుర్రపు స్వారీ వచ్చిన తర్వాత తదనంతరము జరిగే ఈ నుగ్గులాట అనేది అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా గ్రామంలోని 2 గ్రూపులు కూడా ఒకరిపైన ఒకరు పిడకలు వేసుకోవడం జరిగింది. సో ఈ పిడకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటందుకు ఆలూరు ఇప్పుడు ఆస్పరి సిఐ గారు లేనందువలన ఆలూరు సిఐ గారిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. కర్నూలు డిఐజీ శ్రీ కోయ ప్రవీణ్ గారి సూచనల మేరకు, అదేవిధంగా ఇది కర్నూలు జిల్లా ఎస్పీ అంటే ఇన్ఛార్జ్, యాక్చువల్గా సార్ కూడా డిఐజీ గారు అయ్యారు, ఆయన ఎస్పీ ఛార్జ్లో ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆదోని సబ్ డివిజన్ నుంచి ఒక 10 మందిని, తర్వాత కర్నూలు నుంచి స్పెషల్ పార్టీని, అంతేకాకుండా మన సబ్ డివిజన్లో ఉన్న పత్తికొండ సిఐ గారు,